దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అతి స్తంభమై నన్ను నడుపుమయా దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలి నన్నిల సాగమని దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని
ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా స్తోత్ర గీతమా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్థ్యం నీదని. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్థ్యం నీదని. నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా, నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా. నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా. సత్యవాక్యమే జీవవాక్యమే. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా.
సర్వసత్యమే నా మార్గమై, సంఘక్షేమమే నా ప్రాణమై. సర్వసత్యమే నా మార్గమై, సంఘక్షేమమే నా ప్రాణమై. లోక మహిమ చూడక నీ జాడలు వీడక, లోక మహిమ చూడక నీ జాడలు వీడక, నీతోనే నిలవాలి నిత్య సీయోనులో. ఈ దర్శనం నా ఆశయం, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. తరెనారె నారా నా యేసయ్యా, స్తోత్రార్హుడా. దయచేసి ఈ సమయాన్ని సేవలు ఉపయోగించే ముందు అందరూ లేచి నిలబడిన ప్రార్థనతో మనం జరిగే కార్యక్రమం కలుద్దాం. దయచేసి అందరూ లేచి నిలబడిన ప్రార్థనతో ఇక జరిగే కార్యక్రమం కలుద్దాం. ఈ సమయాన్ని సేవలు ఉపయోగిద్దాం. ప్రార్థన. సర్వాధికారి, సర్వలోకాధిపతి, ఘనమైన మా యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు ప్రేమించే దేవుడు, బలపరిచే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు, హెచ్చించే దేవుడు నమ్ముతూ నేను మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఇప్పటిదాకా తల్లి పాటలతో నేను కీర్తించా, మహిమపరచా. అయ్యా నీ సేవకులు బోధించడానికి సిద్ధపడుతుండగా నీ ఆత్మాభిషేకం వారికి తోడుగా ఉంచి వారి నోట నీ మాటలో ఉంచి అయ్యా వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు స్పష్టంగా మాట్లాడాలి. ప్రాముఖ్యంగా ఈ కూటాలు ఏర్పాటు చేస్తున్నా, ఈ కృతజ్ఞత గుడికి ఏర్పాటు చేస్తే ఈ దీన కుటుంబంతో మీరు మాట్లాడి మేలుతో తృప్తిపరిచే సహాయం తెచ్చి యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుని దయచేసి మీరున్న స్థలంలో అందరూ కూర్చుందాం. ప్లీజ్ మన మధ్యలో దైవజనులు, అభిషేకులు, ఇమానుయేల్ నేషనల్ మినిస్ట్రీస్ అధ్యక్షులైన దేవుని సేవకులు రెవరెండ్ ఇమానుయేల్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చేసిన ఉపకారాలు బట్టి 103వ కీర్తన మొదలై
వచ్చినటువంటి భక్తులకి, స్నేహితులకి, సంఘ సభ్యులకి, అలాగే ఇమాన్యుయల్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసకి, దైవజనులకి, ఇక వస్తానే ఉన్నారు, అంత వేలో ఉన్నారు, చాలా ప్రాంతం నుంచి దూర ప్రాంతం నుంచి వస్తున్న ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా వందనాలు. అంతేకాదు మన ప్రసంగి గారు ఇంకొక స్టెప్ ముందుకేసి, అయ్యా అసలు ఈ ఫంక్షన్ ఇలా జరగడానికి మొట్టమొదటి దేవుడు కారణమైతే, రెండేది నన్ను చారదీసి ప్రేమించి నన్ను ఇట్లా చేసినటువంటి వర్చుని ప్రసాదరావు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేయండి అని చెప్పారు. సార్ ఎక్కడున్న సార్ కూడా ప్రత్యేకమైన ఫ్యామిలీకి, వారి యొక్క అందరికీ, బంధుమిత్రులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా గమనించాలి, మీరు దేవుని ప్రేమతో ఇంతవరకు మంచిగా కూర్చున్నారు. ఈ లైవ్ 40 దేశాల వాళ్ళు వీక్షిస్తూ ఉన్నారు. చాలామంది ప్రసంగి గారిని, పద్మలత గారిని దేవుడు ప్రేమించి వారి జీవితంలో నూతనంగా ఒక అద్భుతాన్ని చేశారు. ఇచ్చిన బిడ్డలు దైవికంగా దేవుడి దయ, మనుషుల దయ. మనకి ఎన్ని అయినా ఉండొచ్చు, మనకి ఇచ్చిన పిల్లలని రెండింటిలో పెంచగలిగిన సామర్థ్యం ఉండాలి. ఒకటి దేవుడి దయ, రెండు మనుషుల దయ. ఈ లోకంలో నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ఒకటి ఫస్ట్ ఉండాల్సింది దేవుడి దయ, రెండేది మనుషుల దయ. ఆటలో పెంచాలి. కనుక 103వ కీర్తన ఒకసారి సాయం చేయాలని, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువబాకు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి ఒకసారి. ఈ ఘనత, మహిమ, ప్రభావాలు యేసయ్యకే చెందిన కదా. ఆ భగవంతుడే దీవించకపోతే ఏ ఉపకారం మన జీవితంలో జరగదు. కనుక ఈ ఫంక్షన్ ఎందుకు పెట్టారని నేను చాలా మంది అనుకోవచ్చు. ఒక్కొక్కసారి కరువులో ఫంక్షన్ పెట్టేవాళ్ళు ఉంటారు. లేకుండా కూడా దేవుడు ఇక చెయ్యాలి అంటే దేవుడి దగ్గర నీ బిడ్డలను నిలబెట్టి, ప్రభువా నువ్వు నాకు ఇచ్చావు నీ తల్లిదండ్రులు అని చెప్పారు ఎప్పుడన్నా? మీ పిల్లలు ఉంటే, మా పిల్లలు డాక్టర్ చదువుతున్నారు, ఎంబీబీఎస్ చేస్తున్నారు, ఇంజనీర్లు, తర్వాత ఆర్కిటెక్చర్స్, తర్వాత చాలా చెప్తూ ఉంటాను. కానీ నేను ముంబైలో చెప్పినప్పుడు, ఒకసారి ముంబై వెళ్ళినప్పుడు ముంబైలో చెప్పాను, నీకు దేవుడు బిడ్డలను ఇస్తే నువ్వు నిలబెట్టి, ఎప్పుడన్నా దేవా నువ్వు నాకు బిడ్డలను ఇచ్చావు, వీరిని బట్టి నేను నేను ఘనతగా కొలుస్తున్నానని చెప్పే ధైర్యం కలిగిన తల్లిదండ్రులు రావాలి. అమ్మాయి అది వాళ్ళు చేస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నారు, పద్మలత గారికి, ప్రసంగి గారికి. అలాగే మన మధ్యలో చాలా మంది సేవకులు ఉన్నారు. అమ్మో ఫ్రంట్లో ఇంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎంతసేపు అవుతుందో అని మీ అందరికి ఒక ఇంజక్షన్ రావచ్చు. కింద ఆల్రెడీ ఒక టైంలో లంచ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. దానికే ఇబ్బంది లేదు. కానీ దేవుడు వాక్యం మాత్రం, ప్రార్థన మాత్రం జరగవలసిన సమయం మాత్రం జరుగుతుంది. ఆమె చెప్పండి. చాలా డబ్బులు ఖర్చు పెడతాం, కానీ దేవుడి దగ్గరికి వచ్చి కూర్చోవడానికి మాత్రం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. కాబట్టి మీకేం ఇబ్బంది లేదు. తర్వాత ఈ స్టేజ్ కూడా, డయాస్ కూడా వాక్యం స్టార్ట్ అయిందంటే ఎక్కి అటు ఇటు తిరగొద్దని ప్రభుపేట మీ అందరికీ బ్రతిమాలు కూడా మనం చేస్తా ఉన్నాం. మన మధ్యలో దైవజనులు, అభిషక్తులు, చాలా మంది సేవకులు, అలాగే సందీపయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు, ఎలీషా పాస్టర్ గారికి, దివాకరయ్య గారికి, ఎలిషా మినిస్ట్రీ నుంచి వచ్చిన డానియల్ అయ్య గారికి, ఇమాన్యుయల్ మినిస్ట్రీ నుంచి వచ్చిన దేవరాజయ్య గారికి, అలాగే ప్రసంగి గారికి, అందరికి ప్రత్యేకమైన డానియల్ అయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మన మధ్యలో ఉన్నటువంటి తమ్ముడు దాసు టీము ప్రతి ప్రత్యేకంగా వందనాలు. మీ అందరికీ వందనాలు. అందరూ ఒకరు వందనాలు చెప్పుకొని స్టార్ట్. ప్రతి ఒక్కరు 10 నిమిషాల సేవకులు. మీరు చాలా దూరం నుంచి ప్రయాసపడి వచ్చారు. మీరు ఏమి బయట విషయాలు టచ్ చేయరు. మీకు ఇవాళ ఏంటంటే మీకు ఒక పరీక్ష. బైబుల్ని ఎత్తిపట్టి దేవుడు ఏం చెప్పాడు అది చెప్పాడు 10 నిమిషాలు. రీజా మీరు ఎలా ఉండాలంటే షార్ప్గా ఉండాలి. 10 మినిట్స్ అయిందా మీరు ఎట్లుండాలంటే ఇంటర్నేషనల్ స్టేటస్ ఉంటారు. చక్కగా టైం అంటే బెంగళూరు కానీ, ముంబై కానీ, ఫారెన్ కంట్రీలో టైం అన్నదా 10 మినిట్స్ ఇస్తే 9 మినిట్స్ వేకౌట్ అవ్వాలి. ప్రైజ్ ద లార్డ్. అది దేవుడికి మహిమకరంగా ఉండాలి. మీరు అందరూ గమనించండి. చిన్న ప్రార్థన చేసి మన మధ్యలో ఉన్నటువంటి సందీప్ గారు ప్రత్యేకమైన 10 నిమిషాలు అయ్యగారు మా చర్చిలో చెప్పినట్టు చాలా సేపు చెప్పకపోతే నాకు ఊరిపోదంటే అక్కడే ఉంటే చిన్న ప్రార్థన చేద్దాం. అందులో లేదా మీరు చెప్పాలన్నప్పుడు ఖచ్చితంగా ఒక టైం ఆల్రెడీ మీరు స్పాట్ వాచ్ రన్ అవుతూ ఉంది. టైం అవ్వగానే ఇంజక్షన్ ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. అమ్మ నువ్వు చేయి పైకెత్తి అయ్యగారు అర్థమవుతుంది. ఎవరు చెప్పినా సరే మీ అందరికి మేలుకరంగా
ఈ యవన బిడ్డలకి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదంతో వారు దేవుని కనపరిచే విధంగా ఇది జరగాలి. ప్రైజ్లో అందరూ ఓకే అన్నారు. ఒకసారి ప్రైజ్లో లేదు, ప్రైజ్లో నీ మాటలు పలుకు. నువ్వు పోయి బయట మండపం దాటి ఫంక్షన్ హాల్ దాటి బయటకు పోయేలోపు ఏదైనా కోరుకో ఇక్కడుండి దేవుడు ఖచ్చితంగా నేను చేస్తాడు. నువ్వు యథార్థంగా ఉండు, వాక్యంతో సంధించబడు. అమ్మా చిన్న ప్రార్థన చేసి మన మధ్యలో దైవజనులు, ఆ తర్వాత మన మధ్యలో ఉన్న దివాకర్ పాస్టర్ గారు కూడా సిద్ధపడి ఉన్నారు. ఎవరికైనా చెప్తున్నా, ఇక సేవకులు లేరు, విశ్వాసం లేదు, అంత టైం మెయింటెనెన్స్ చేయాలి. కాబట్టి మస్టర్స్ ఎవరైనా సరే అది గమనించారు. చాలా మంది చెప్తారు, అబ్బా పాస్టర్ గారికి మైక్ ఇస్తే మామూలుగా పొద్దు 10 to 10 minutes. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన. సర్వోన్నతుడైన మా యేసుక్రీస్తు ప్రభువా, మహిమ కలిగిన మా రాజ్యం మీకు వందనాలు. మీరు చేసిన ఉపకారంలో దేన్ని మర్చిపోకూడదని అయ్యా మీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. యవన బిడ్డలు అయ్యా ప్రభువా, ప్రశంసను బట్టి శ్రీజను బట్టి ప్రార్థిస్తున్నారు. ఆ బిడ్డలు నేను మహిమకరంగా తల్లిదండ్రులు పెంచారు, నీ సన్నిధిలోకి తీసుకొని వచ్చారు, నీ ఎదుటి మీకు చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ బిడ్డలు నిండారు ఆశీర్వదించారు, వారి చుట్టూ కంచివే. యవన బిడ్డల తొట్టిల పాటు లేకుండా అయ్యా నీతి అనే మార్గంలో నడవడానికి రుచి చూపించారు. ఒక నిబంధన వస్త్రాన్ని ధరించుకోవడానికి రుచి చూపించారు. ఒక ప్రశస్తమైన వస్త్రాన్ని ధరించుకోవడానికి, ఒక పరిశుద్ధ వస్త్రాన్ని ధరించుకోవడానికి, రక్షణ వస్త్రాన్ని ధరించుకోవడానికి, ఐదుగో ప్రభు ఆ దుఃఖ వస్త్రాలన్నీ తీసి ఉల్లాస వస్త్రాన్ని ధరించుకోవడానికి, ఐదుగో ప్రభు నీ ఎదుట అంటి పెట్టబడి నార వస్త్రాలు, గోనె వస్త్రాలన్నింటినీ తీసివేసి నీ సన్నిధిలో గొప్పగానైనా దీవించబడడానికి రుచి చూపించి సహాయం చేయి మా తండ్రి. అలాగే కాదు, మమ్మల్ని ప్రేమించి ఐదుగురు ప్రభు ఈ ఫంక్షన్కి వచ్చిన ప్రతి బిడ్డనే వారి జీవితంలో కూడా మేలు చేయాలి. వాక్యంతో మీరే సూటిగా స్పష్టంగా మాట్లాడాలి. యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవజనులో శక్తులు సందీపై గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నా. ఇంగ్లీష్ భాష గారికి అగాపే మినిస్ట్రీ పాపం పిలిపించి, అయ్యగారు మీరు రావాలి, మందిరాన్ని ప్రతిష్ఠ చేయాలి అని ఒక అగాపే ప్రేయర్ మినిస్ట్రీని స్టార్ట్ చేశారు. ఇక్కడ చింతలపూడి మధ్యలో పరిచయం చేస్తూ ఉన్నాం. దైవజనులు కూడా వచ్చి ఆ 10 minutes జస్ట్ మెసేజ్ గారి గ్రీటింగ్స్ తెలియజేయాలని ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను. సమస్త మహిమాఘనత ప్రభావం ఆయనకు మాత్రమే చెందును గాక. స్తోత్రం. హల్లెలూయా. స్టార్ట్ చేస్తాయి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నేను నమ్మిన నా యేసుడు. మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత.
చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసు. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నేను నమ్మిన నా యేసు. ఈ రెండు చేతుల పైకి అందరూ దయచేసి రెండు చేతుల పైకెత్తిన వాళ్ళందరినీ దేవుడు దీవించునుగా. నువ్వు రెండు చేతుల పైకెత్తితే ప్రభువా నా దగ్గర ఏమీ లేదు, నాకు ఆధారమైన భగవంతుడు నువ్వేమంటా. ఈ రెండు చేతుల పైకెత్తి. Thank you, Jesus. Thank you, Holy Spirit. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. అయా తండ్రి ప్రభువా, నీ యొక్క ఏర్పాటులో ప్రభువా, ఇమానుయేలు గారి ఆధ్వర్యంలో ప్రభువా, నాయనా ఈ యొక్క ఇంటర్నేషనల్ ప్రభువా, ఇమానుయేలు ఇంటర్నేషనల్ పరిచయం ప్రభువా, ఈ సేవకులుగా మీరు విస్తృత చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. అయా ప్రత్యేకంగా ప్రభువా ఈ పరిచయంలో నాయనా దేవుని సేవకులు ప్రసంగాన్ని బట్టి నీకు వందనా. అయా ప్రభు పాస్టర్ గారిని బట్టి నీకు వందనా. వారిని ప్రేమించిన ఆయన పిలిచిన కుమారుని బట్టి నీకు స్తోత్రాలు, కుమార్తెను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. అయా నిజముగా ప్రభువా ఈ రోజు నాయన ఈ నూతన అవసర బహుకరణ ప్రభువా మరియు కృతజ్ఞతాస్తుతి కూడిక ఏర్పాటు చేయడానికి ప్రభు మీరు చేసిన మేలులకు ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు మనట్లుగానే అయా నువ్వు చేసిన మేలులను బట్టి ప్రభువా నేను స్తుతించే కృప, నేను ఘనపరిచే కృప మీరు ఇచ్చినందుకు నూతనమైన క్షేమం వారికి కలుగును గాక. వారికి వ్యతిరేకంగా
పనిచేస్తున్న ప్రతి విధమైన ఆటంకములు, అభ్యంతరములు, అడ్డుగోడలు యేసు నామములో బంధిస్తున్నాను. నిశ్చయముగా నాయన వీళ్ళిద్దరి మీద ప్రభు నీ కృప తోడుగా ఉంచండి, నీ క్షేమాన్ని ఉంచండి, మేలు చేయండి, వారికి మంచి భవిష్యత్తు దయచేయడం మీకు స్తోత్రాలు. అయా తండ్రి ప్రభు కుటుంబంలో అయా తల్లిదండ్రులకు సంఘానికి మంచి పేరు తెచ్చినట్లుగా సమాజంలో మంచి సాక్ష్యము వారు కలిగి ఉన్నారు నాయన. తోడుగా వాడు దీవించి బలపరచండి. నిశ్చయముగా నాయన వారు ప్రభు నిశ్చయముగా వర్ధిల్లి దీవించబడి అయా ప్రభు ఆశీర్వదించబడిన ప్రజలుగా వారు ప్రభువుడానికి సహాయం చేయండి. వారికి ఇచ్చిన మీరు ఇంకా వాగ్దానములు వారి జీవితంలో నెరవేర్చండి. నీ సేవకుని సేవకురాల్ని కుటుంబాన్ని సమృద్ధిగా మీరు దీవించండి, ఉన్నతంగా మీరు దీవించండి. నీ కృపలో వారి ప్రభు పదవులు మీరు వహించబడును గాక, దయలో మాట వినును గాక, యేసు నామములో మంచి జ్ఞానము కలిగి ఉండును గాక. చిన్న బిడ్డలుగా ఉండగానే అవసరంగా ఉండగానే వారు రక్షణ మార్గంలోనికి వచ్చుదురు గాక. మీరు తోడుగా ఉండి దీవించి బలపరిచి వీళ్ళిద్దరిగా ప్రత్యేకమైన కృపాశాలిని ఉంచి దీవించి బలపరచుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. డాడీ నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నా. సజీవ సాక్షులుగా మమ్ము నిలిపిన దేవా వందనం. నీ చిత్తమందు స్థిరపరచినావు యేసు అభివందనం. ఏమిచ్చి నీ రుణం తీర్చగలము, జిహ్వా ఫలము అర్పింతుము. ఏమిచ్చి నీ రుణం తీర్చగలము, జిహ్వా ఫలము అర్పింతుము. మేమున్నాం నీ చిత్తములో, మేమున్నాం నీ సేవలో, మేమున్నాం నీ చిత్తములో, మేమున్నాం నీ సేవలో. సజీవ సాక్షులుగా మమ్ము నిలిపిన దేవా వందనం. నీ చిత్తమందు స్థిరపరచినావు యేసు అభివందనం.
సమృద్ధి, దీవెన, సంతోషం, ఆశీర్వాదం, రక్షణ వస్త్రాలు ఈ బిడ్డలు ధరించుకున్నారని ప్రార్థించాను. అందరూ రెండు చెట్ల పైకి ఈ అవకాశం మన మధ్యలో ఉన్న మిస్సింగ్ ప్రార్థన. మహాగణుడ యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు ప్రభువా. అయ్యా, నువ్వు గొప్ప దేవుడివి, శక్తిమంతుడివి, అద్భుతకరుడివి, ఆశ్చర్యకరుడివి, మేలు చేసే దేవుడివి. స్తోత్రం ప్రభువా. ప్రాముఖ్యంగా ఈ మధ్యాహ్న కాల సమయంలో అయ్యా, నీ దైవదాసుల మధ్య ప్రభువా, బిడ్డలూరికి ప్రభువా, ఈ రీతిగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. ప్రాముఖ్యంగా ఇప్పటి వరకు ప్రభా బిడ్డలు మా పెంపకోలు ఉండగా ఇక్కడి నుంచి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం ప్రభా ఆ ఇద్దరు బిడ్డలు ప్రభా నీ చేతికి అప్పగిస్తూ ఉండగా అయ్యా, మీరు తండ్రిగా, మీరు కాపరిగా, వారికి అధికారిగా ఉండి ప్రభా తండ్రి, వారి దైనందిన జీవితంలో ప్రభా అద్భుతాలు చూసేవారిలాగా, ఆశ్చర్య కార్యాలు చేసేవారిలాగా ప్రభా వారి జీవితంలో వారు ఏది కోరుకుంటున్నారు, ఆశపడుతున్నారు, ప్రతి కోరిక, ప్రతి ఆలోచన, ప్రతి ఉద్దేశం ఏసునామములో నెరవేర్చండి ప్రభా. అయ్యా, బిడ్డలు ప్రభా తల్లిదండ్రులకే కాదు ప్రభా, కుటుంబానికే కాదు ప్రభా, సంఘానికి అక్కడికి వచ్చే బిడ్డలుగా, ప్రాముఖ్యంగా ప్రభా రానున్న కాలంలో నీ సేవలో వాడబడే బిడ్డలుగా ప్రభా తల్లి, వారి ఇరువుని ప్రభా మీరు అభిషేకించండి ప్రభా. ఈ ప్రాముఖ్యమైన సమయంలో నీ పరిశుద్ధాత్మతో ఆ బిడ్డలు మీరు తాకండి ప్రభా తల్లి. నీ గాయపడే హస్తంతో సరిచేయండి ప్రభా. అధికారుల నుంచి నడిపే వరకు ప్రభా సంపూర్ణమైన శక్తిని, బలాన్ని, అయ్యా అద్భుతాలు రిలీజ్ చేయండి ప్రభా తల్లి. ఈ క్షణమందే ప్రభా స్వస్థత మెరుగు ప్రభా తల్లి, బిడ్డల జీవితంలో ప్రభా మేలు చేయమని అయ్యా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ప్రభా వారిని మీకు ప్రతిష్ఠిస్తుండగా ప్రభా వారిని మీరు స్వీకరించమని, నీ గాయపడిన హస్తంతో వారిని తాకమని ప్రభా చేయబడిన ప్రార్థన ప్రభా వారికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చి, అలాగే ప్రభా మా ఆతిథ్యాన్ని మన్నించి ఇంత దూరం వచ్చిన ప్రతి బిడ్డలు పేరు పేరుగా ప్రభా మీరే దీవించి పంపించండి ప్రభా. ఈ క్షణమందు వారు కూడా ఏది కోరుకుంటున్నారు ప్రభా, ప్రతి కోరికలు మీరు నెరవేర్చండి. వారి జీవితంలో అద్భుతం చేయండి ప్రభా. మా జీవితంలో ప్రభా ఇటువంటి గొప్ప కార్యం ఇచ్చిన దేవుడా ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం చేసి మేలు చేయమని, కృప చూపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచూ పెట్టుకోవచ్చు ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. మేలు చేయండి. మంచి ఆలోచనలతో ఈ రోజు నుంచి అయినా రక్షణ వస్త్రాన్ని ధరించి దీవెనకరంగా ఫలించడానికి కృప చూపించి అన్ని ఆశీర్వాదాలు నీ బిడ్డల జీవితాలు మీరు అనుగ్రహించారు. వయస్సు ఎందు, జ్ఞానమందు, ఆరోగ్యమందు, సమస్త విషయాలనైనా మీరు వృద్ధి పొందే విధంగా బిడ్డలను దీవించి చదువుకొని గొప్ప స్థితిలో అనేకులు దీవెనకరంగా ఈ బిడ్డలిరువురిని మీరు తయారు చేసి మరి ముఖ్యంగా నీకు మహిమకరంగా, మీకు ఉపయోగకరమైన పనిముట్లుగా మీరు మార్చారు. మంచి ఆలోచనలు దయచేసి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మీ స్థలంలోకి వచ్చారు. దయచేసి గమనించండి. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి దూర ప్రాంతం నుంచి వచ్చిన బంధుమిత్రులకు, శ్రేయోభిలాషకులు, సంఘస్థులకు, అభిమానులందరికీ ప్రభావ నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా దేవుడు గత 18 సంవత్సరాల క్రితం ఒంటరిగా ఉన్న నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత దేవుడు మా జీవితంలో చాలా గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. అలాగే 20 బిడ్డల నుంచి మమ్మల్ని ఈ విధంగా నిలబెట్టాడు. ఈ 17 సంవత్సరాలు మా యొక్క వైవాహిక దాంపత్య జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలు, నష్టాలు, వాటన్నిటి మధ్య ఎక్కడ మమ్మల్ని తోకవలే కాకుండా
దేవుడు తలవని నుంచి మమ్మల్ని దీవించిన విధానం బట్టి, అలాగే ఈ సంవత్సరంలో ప్రాముఖ్యంగా మే 1 తారీఖున ఉదయాన్నే 4:30కి మా మిసెస్ బాలేదు, బాగా నొప్పి ఆయాసపడుతూ చాలా ఇబ్బంది పడుతున్న సందర్భంలో మేము 5:30కి తనకు బాగోకపోతే ఫస్ట్ నేను గ్యాస్ ప్రాబ్లంతో గ్యాస్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాను. వాళ్ళు ఒక 2 గంటలు 3 గంటలు టైం వేస్ట్ చేసి చివరికి 9:30 ఆ ప్రాంతంలో ఇది కొంచెం హార్ట్కి సంబంధించిన సమస్యలా ఉంది, మీరు మంచి కార్డియాలజిస్ట్ని కలవాలని అప్పుడు చెప్పారు వాళ్ళు. అప్పటికి మేము చాలా ప్రయాసపడుతూ బాధపడుతూ వెళ్తున్న సందర్భంలో ఈలోపే 2 పెద్ద పెద్ద వాంతులైనవి, పెద్ద మోషన్స్ అయింది. అటన్నిటి నుంచి దేవుడు హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత వెంటనే డాక్టర్లు అయితే టెస్ట్ చేసి వాళ్ళకి ఏంటంటే సింటమ్స్ అన్నీ ఏమో హార్ట్ స్ట్రోక్ లాగా ఉన్నాయి, కానీ ఏజ్ అంత లేదు కదా, మళ్ళీ పొరపాటుగా ఉందామని మళ్ళీ ఒక బ్లడ్ టెస్ట్ చేసి చెక్ చేస్తే ఆల్రెడీ 5:30కే స్ట్రోక్ వచ్చింది, అది సివియర్ స్ట్రోక్ అని. ఆ స్ట్రోక్లో కూడా 2 వాల్వులు అప్పటికే 95% మూసుకుపోయి, నిశ్చయంగా మేము ఈరోజు ఈ విధంగా నిలబడి మీ అందరి ఎదుట సజీవ లెక్కలో ఉన్నామంటే దానికి కారణం ప్రభువైన యేసుక్రీస్తు. ప్రైజ్ లార్డ్. ఆయన ఉచితమైన కృప చొప్పున, అయితే మేమైతే ఆ కృపకు అర్హులు పాత్రులు కాకపోయినా ఆయన ఉచితమైన కృప చొప్పున 5:30 గంటలు స్ట్రోక్ వచ్చినా కానీ ఈ లోపు వాంతులు విరోచనలు అవుతున్నా, మనిషి పడిపోతున్నా దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళగానే వెంటనే వాళ్ళు తగిన సమయంలో తీసుకొచ్చారు. ఇప్పటికే చాలా లేట్ అయిందని చెప్పేసి ట్రీట్మెంట్ చేసి ఫస్ట్ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే నేను చాలా గారు చాలా బాధ వేసింది, ఏం చేయలేదు తెలియట్లేదు. ఇంకా ఏడుస్తున్న సందర్భంలో నేను మా కొలిగి రాజేష్కి ఫోన్ చేశాను. రాజేష్గా మా మిసెస్ స్ట్రోక్ వచ్చింది. రాజేష్ మేము బాధపడుతున్నాం వస్తున్నాయని చెప్పేసి వెంటనే వితిన్ 5 minutes 10 minutes రాజేష్ నా దగ్గర ఉన్నారు. అప్పటికే మేము వాళ్ళు ఏం చెప్పలేదు కానీ స్ట్రోక్ అన్నారు. ఫస్ట్ ఏమో యాంజియోగ్రామ్ చేస్తాము, యాంజియోగ్రామ్ చేసిన తర్వాత అయితే 2 వాల్వులు మూసుకుపోయి శరీరం బాడీ సహకరిస్తే 2 స్టంట్లు వేస్తాము, లేదంటే ఫస్ట్ 1 స్టంట్ వేసి తర్వాత మళ్ళీ 2వ స్టంట్ వేస్తామని చెప్పారు. అప్పటికైతే చాలా బాధలు, చాలా ఏడుస్తూ దేవుడికి ప్రార్థిస్తూ వెంటనే నా ఆత్మీయ సహోదరుడు వెంటనే నన్ను ఇమానుయేల్ పాస్టర్ గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేసిన పాపం వాళ్ళు అప్పటికి అమరావతి నుంచి ఉన్నారు. నేను ఫోన్ చేసిన 45 minutesలో వాళ్ళు హాస్పిటల్లో నాతో పాటు ఉంది, నా పక్షాన్ని నిలబడి. ఆ సమయంలో చాలా నేను ఏం చేయాలి తెలియక ఎవరు ఓదార్చలేకపోతున్నా. మా అత్త అడుగు మా సుశీలకి ఆహ్వానాలను ఏం కాదులే అని ఏడుస్తుంటాము. నేను చెప్పాల, ఎందుకంటే పాప ఆమెకి బీపీ షుగరు అన్ని పేషెంట్ కదా అని ఆమె లేదు. నేనేమి చెప్పలే అసలు. ఆమె అడుగుతుంది ఏమైంది అని అడుగుతుంటే ఆమె ఏం చెప్పాలి తెలియక బాగానే ఉందిలే అని చెప్పుకుంటున్నాను. ఇలా వెంటనే మళ్ళీ మా సార్కి ఫోన్ చేసి నేను ఏ విషయమైనా మా సార్కి మా మేడం షేర్ చేస్తాను. నేను ఏది దాచును వాళ్ళ దగ్గర, ఏదో వాళ్ళ దగ్గర అంతా వాళ్ళు మా కంపెనీ ఎండి అయినప్పటికీ మా మేడం కానీ మా సార్ కానీ నేను చెప్పే ప్రతి మాట ఓర్పుతో వెళ్ళు. మా సార్ అయితే నాకు అప్పుడు ఆయన ఊళ్ళో ఉన్నా కానీ ఊళ్ళో లేదు మా సార్. అప్పుడు చాలా ధైర్యంగా నువ్వు ఏం కాదు నాన్న, నువ్వు ధైర్యంగా ముందు నువ్వే అలా దిగాలు పడిపోతే మిగతా వాళ్ళు ఎలా ఉంటారు, నువ్వు ధైర్యంగా ఉన్న అందరూ ధైర్యం చెప్పాల్సింది నువ్వే అలా ఉంటాయని, ఏం కాదు అమ్మాయికి ఏం కాదు, నేను చూసుకుంటాను, ఇక్కడ కాబట్టి ఎక్కడికైనా తీసుకెళ్తాం, ఏదైనా చేద్దాం అని సార్ కూడా చాలా ధైర్యపూర్వకంగా నాకు మాటలు చెప్పినట్టు ఈలోపు స్టడీ టైం తీసుకువెళ్ళి వాళ్ళు అనుకోకుండా అప్పుడే వితిన్ 20 minutesలోనే 2 స్టంట్లు అయిపోయింది. దేవుడికి స్తోత్రం అని చెప్పారు. ప్రైజ్ లార్డ్. ఇంకా నిశ్చయంగా దేవుడు ఆ విధంగా మమ్మల్ని ఈ రీతిగా నిలబెట్టిన విధానం బట్టి, అలాగే బిడ్డలిద్దరూ ఎవరి ప్రాయంలోకి వచ్చారు. బాబు 15 సంవత్సరాలు, పాప 13 సంవత్సరాలు. అయితే ఇది ఎప్పుడో చేసుకోవాల్సిన కార్యము. అయితే మేమైతే లోకానుసారంగా లోకంలో ఉన్న వాటిని చూపించడం కాదు కానీ దేవుడు చూపించాలి.
ఈ కార్యంలో కూడా మేము దేవుని మహిమపరచాలి, ఆ దేవుని మహిమతోనే మా బిడ్డలు ఎదుగుదల అలా చేయాలని చెప్పేసి అందుకే నేను మా కార్డ్స్లో కూడా నేనేం చేశానంటే స్తుతి ఆరాధన కూడిక అని పెట్టాను నేను. ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ దేవుడికి వాళ్ళని నేను స్తుతి ఆరాధన కూడిక అని పెట్టాను. ఈ విధంగా దేవుడు మమ్మల్ని చేసిన గొప్ప కార్యాన్ని బట్టి బిడ్డలు ఎదుగురు ఎవరి ప్రాయంలో ఉండగా ఇందాక అయినా చెప్పినట్టు ఇప్పటి వరకు బిడ్డలు నేను పెంచాను, ఇక నుంచి దేవుడు పెంచాలి. ఇప్పటి వరకు నేను వాళ్ళకి జ్ఞానం ఇచ్చాను, ఇక నుంచి దేవుడికి జ్ఞానం ఇవ్వాలి. ఇంతవరకు నేను వాళ్ళకి ఏమి కొత్త లేకుండా నేను చూసుకున్నాను, ఇక నుంచి దేవుడు చూసుకోవాలి. అందుకే ఈ రోజు నుంచి నా బిడ్డలు ఎదుగురిని దేవుడికి అప్పగిస్తున్నాను. ప్రేజ్లాడ్. అలాగే గొప్ప చేసిన కార్యాన్ని బట్టి ఇతరుని బట్టి ఒక స్తుతి ఆరాధన పెట్టుకొని ఇలా సాక్ష్యం చెప్పి మేము ఆరాధన చేయాలని ఆశపడ్డాం. అనుకున్నట్టుగానే దేవుడికి సమయాన్ని మాకు ఇచ్చి ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఈ కార్యం జరిపిస్తున్న విధానం బట్టి దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ వచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేసుకుంటాను. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించును గాక. క్రీస్తునామములో పాస్టర్ గారికి అలాగే వచ్చిన బంధువులందరికీ నా హృదయపూర్వక వందనాలు. పాస్టర్ గారు చెప్పినట్లుగానే మా జీవితంలో దేవుడు ఎన్నో అద్భుత కార్యములు 2016లో పాస్టర్ గారికి అప్పుడు మేము మామూలుగానే లోకంలో ఉన్నట్టు ఉన్నాము. 2016లో ఇది క్యాన్సర్ అని తెలిసి నేను చాలా బాధపడ్డాను. చాలా దేవుడి దగ్గర ఎంతో కానీ ఇద్దరు చిన్నపిల్లలను పెట్టుకొని హైదరాబాద్లో హాస్పిటల్ ముందు బయట ఉండి ఐసీ ముందు బయట కూర్చొని దేవుడిని ఒకటే అడిగా, దేవుడు నా భర్తను కనుక స్వస్థపరిస్తే నీ పరిచర్య నేను చేస్తాను, ఎక్కడైనా నీ సాక్షిగా నేను నిలబడతాను, నా భర్తను బ్రతికిచ్చేయాలి. ఆ రోజు నేను నా భర్త విషయంలో ఇద్దరు చిన్నపిల్లలను పెట్టుకొని అక్కడ హాస్పిటల్లో కూడా ఎంతోమంది నా పైన సానుభూతి అటువంటి అన్నింటిని దేవుడి దగ్గరికి పెట్టి దేవుడికి నేను ఒక సాక్షిగా ఉంటానని నా భర్తను బతికించని ఆ రోజు చేసుకున్న ప్రార్థన. నేనైతే ఇంత త్వరగా పరిచర్యలోకి వస్తామని అనుకోలేదు. దేవుడు ఏదో ఒక రోజు మమ్మల్ని పిలిచినప్పుడు నేను ఇచ్చిన మాటను బట్టి పరిచర్య చేద్దామని నేను అనుకున్నాను. ప్రసిద్ధి గారు కూడా అంత త్వరగా దేవుడిని తెలుసుకొని ఆయన పరిచర్య చేస్తారని నేనైతే అనుకోలే. అదంతా దేవుడి కృప. మా పట్ల దేవుడు ఎన్నో అద్భుత కార్యములు, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నోసార్లు ఎన్నో ప్రమాదాలు అన్నిటి నుంచి కూడా దేవుడు మమ్మల్ని ఈ విధంగా నిలబెట్టాడు. మాకు ఇచ్చిన ఇద్దరు బిడ్డలను బట్టి వారిద్దరు చాలామంది అనుకోవచ్చు, మా బంధువుల్లో కూడా చాలామందికి తెలియదు మేము పరిచయం చేస్తున్నామని. చాలామంది అనుకోవచ్చు వీళ్ళకి ఏం తక్కువ, ఒక మనీ కోసము పరిచయం చేస్తున్నారేమో. నేనైతే ఎప్పుడు ఎక్కడ మనీ కోసం అయితే దేవుని పరిచయం చేయాలని ఆశపడలేదు. మాకు ఇచ్చిన దేవుడు ఆయుష్ని బట్టి మేము పరిచయం చేయాలని దేవుని పరిచర్య చేయడానికి ఇలా ముందుకొచ్చి దేవుడు మమ్మల్ని అలాగే మా బిడ్డలు యవ్వన కాలంలో ఉండగా వాళ్ళిద్దరూ ఎక్కడ తొట్టిల్లకుండా వాళ్ళు ఇంకా బిడ్డలు మంచిగా ఉండాలని దేవుని సన్నిధిలో వెతికి దేవుని పరిచర్యలో ఆ బిడ్డలు ఎదగాలని వారిరువురు దేవుని కోసం వాడబడే బిడ్డలుగా ఉండాలని మా వారు ఈ ఫంక్షన్ వద్దన్న గత 5 నెలల నుంచి నేను ఎంతో పోరాడి ఈ ఫంక్షన్ పట్టడం జరిగింది. ఎందుకంటే దేవునికి ఏదో కృతజ్ఞతగా నేను ఇవ్వాలి, కృతజ్ఞతగా దేవునికి పెట్టుకోవాలి. లోకాచారంగా కాదు ఓడిల ఫంక్షన్ అని, అలా లోకాచారంగా కాదు కానీ మీ అందరూ వచ్చి నా ఇద్దరు బిడ్డల్ని ఆశీర్వదిస్తే వాళ్ళిద్దరు ఇంకా దేవుని సన్నిధిలో మంచిగా ఎదుగుతారని నా కోరిక. మా కుటుంబంలో చేసిన అద్భుత కార్యం దేవుడు మీ పట్ల కూడా చేయాలని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగా. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఘనత మహిమ ప్రభావాలు యేసుకే చెందిన గాక. ఓమాట్ ఇలా ఒక పక్కన పద్మలత గారికి స్ట్రోక్ నుంచి కాపాడిన దేవుడు,
ఒక పక్కన ప్రసంగి గారికి ఆ క్యాన్సర్ నుంచి కాపాడే దేవుడు వారి ఇరువురికి మంచి ఆరోగ్యాలు ఇచ్చాడు అని అంటే అది దేవుడి కృపే. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి నిబంధన కలిగి ఉంటే దేవుని చిత్తంలో ఇప్పుడు చేస్తున్న పరిచర్య కన్నా ఉవ్వెత్తున ఉజ్జీవన పరిచర్య దేవుడు వారికి అప్పగించిన గాక. ఆమె చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక్కోసారి టెస్ట్ చేస్తాను, నిజంగా పరిచర్యకి నిలబడతానే నిలబడ్డా. వాళ్ళిద్దరిని వయసులో పాపం నాకు చాలా పెద్దలు, అంటే చాలా అయితే వాళ్ళు నిలబడతారు గట్టి గట్టిగా అరిసిన లేకపోతే ఏదైనా చేసిన వాళ్ళు ఒకటే నిబంధన. ఇందాక ఒక ఇండికేషన్ చెప్పారు కదా, పరిచర్య డబ్బుల కోసం కాదు మేము వచ్చిందని. ఏంటండి ఇవేందో సింగిల్ ఎంపీ కూడా ఈరోజు మినిస్ట్రీ నుంచి ఎప్పుడు తీసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మనం ఎప్పుడు వాళ్ళకి ఇవ్వాలి. ఆమె చెప్పండి. దేవుడు పరిచర్య నమ్మకంగా చేస్తా ఉన్నారు కాబట్టి దేవుడు ఆ కుటుంబాన్ని ఇంకా వృద్ధి చేయను గాక. ఆమె చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. చాలా చక్కగా సాక్ష్యం చెప్పిన బిడ్డలు ప్రత్యేకించి దేవుడు ఆశీర్వదించాలి. మన మధ్యలో ఉన్న దేవరాజు పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేయాలి. తొందరగా రావాలి. దేవరాజు గారు ఎందుకు పిలవాలంటే పాపం నడిచొచ్చేది ఇబ్బంది అవుతుందని అన్ని ఫంక్షన్లకు ప్రార్థన చేయడానికి పిలవాలంటే కానీ ఆయనకి ఏం ప్రయత్నం తగ్గించి కాదు, గమనించాల్సిన ప్రార్థన చేస్తారు. గట్టిగా నడుచున్నామా, గట్టిగా కనుక మహిమ మన యేసుని గాక. ఆమేన్. ఈ కోడికి ఏర్పాటు చేసిన దైవజనులకు శక్తులైన నరసింహయ్య గారికి, పద్మనాథ గారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు చేస్తున్నాం. అంతేకాదు చేరువచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట మరొకసారి ప్రత్యేకమైన శుభాకాంక్షలు చేస్తున్నాం. గట్టిగా నడుచున్నామా. చెప్పండి, మీరు కొందరు కలవపడిన అవసరం లేదు. నాకంటే గొప్ప దైవ సేవ కింద గురించి నాకు సమయం ఇచ్చాను. అందుని బట్టి దేవుడికి ఏమైనా మొదలు కాక. ఆమేన్. కట్టే కొట్టే తెచ్చి 10-15 నిమిషాల్లో నా వాక్య సందేశం ముగిస్తుంది. టైం లేదు కాబట్టి చాలామంది ఆల్రెడీ కిందకి భోజనం చేస్తున్నారు కాబట్టి కొంచెం కొద్ది నిమిషాలు దైవ వరకు మనం ఆలోకిద్దాం. పరిశుద్ధ దైవం నుంచి కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 1వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఆమె గట్టిగా ఆమె తమపై బైబిల్ చూడడం దయచేసి క్లుప్తమైన సందేశం. దేవుడు ఈ రోజు ఎందుకు ఈ కూడిక ఏర్పాటు చేశారు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ ప్రైజింగ్ మీటింగ్? ఈ శుద్ధి కూడిక ఏర్పాటు చేయడం రహస్యం కారణం ఏమిటి? చాలా మంది అనుకోవచ్చు, అసలు దేవుడికి మనం ఎందుకు స్తుతులు చెల్లించాలి, దేవుడికి మనం ఎందుకు ఘనత చెల్లించాలి, దేవుడు ఎందుకు మనం గణపరచాలి, దేవుడు నా పట్ల మేలు చేశాడా, దేవుడు నా పట్ల కార్యం చేశాడా, నేను తులం బంగారం కొన్నానా, ఇల్లు కట్టానా, ఇల్లు కొన్నానా, కారు కొన్నానా, కారులో తిరిగాను. చాలా మందికి రావచ్చు ఆలోచన. గమనించాలి, ఇక్కడ దావీదు గొప్పగా ఉంటాడు. ఎక్కడో ధనవంతులుగా ఉన్నప్పుడు చెప్పలేదు ఆ మాట, మంద కాస్తున్నప్పుడు చెబుతున్న మాట, గొర్రెలు కాస్తున్నప్పుడు చెబుతున్న మాట. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. కారణం ఏమిటో తెలుసా? ఆయన చేసిన ఉపకారంలో దేవుడు మరువకదు. ఆమేన్. ఈరోజు చాలా మంది మర్చిపోరు, చాలా మంది ఉన్నారు. దేవుడు చేసిన కార్యాలు మర్చిపోరు, చాలా మంది ఉన్నారు. ఇంకొక బాధాకర విషయం ఏంటంటే, ఉన్న పరిస్థితిని బట్టి మతిమరుపు వస్తే, తినే తిండి బట్టి మతిమరుపు వస్తే, కొంతమంది అహంకారంతో మతిమరుపు వచ్చే చాలా మంది ఉన్నారు. ఆమేన్. కారణం తెలుసా? దేవుడు ఏం చేస్తాడు నా జీవితంలో, ఏం చేస్తాడు చెప్పమనండి. ఇల్లు కట్టానా, ఇల్లు కోసం చాలా సంవత్సరాలు వేచి ఉన్నారు. పొలం కన్నానా, పొలం కోసం చాలా సంవత్సరాలు వేచి ఉన్నారు. ఇదిగో కారు కోసం చాలా సంవత్సరాలు వేచి ఉన్నారు. వచ్చిందా? కేజీ బంగారం కోసం ప్రతిరోజు ప్రారంభం చేశారు. కేజీ కాదు కదా, కనీసం గ్రామం బంగారం కొనలేపాడు. ఇంకేమైనా దేవుడు మేలు చేసి అనుకోవచ్చు. మీరు వినండి, దేవుడు అంతకు మించి నీ పట్ల మేలు చేశాడు. ఆమె చెప్పమంటారు. ఏదో ఒక దొంగ ఇంటికి వచ్చాడు దొంగతనం చేయడానికి. యజమాని దగ్గర వచ్చి తన గుర్తు మీద కత్తి పెట్టి అన్నాడు, బాబు నీ ఇంట్లో ఎంత బంగారం ఉందో తీసుకురా, నీ ఇంట్లో ఎంత డబ్బు ఉందో తీసుకురా. తీసుకొస్తే
ఏం చేస్తా? నేను విడిచిపెట్టా. ప్రైజలో తీసుకొస్తారా? తీసుకురా, ఖచ్చితంగా తీసుకొస్తాడు. అయ్యా పలానా బీరువాలో డబ్బులు ఉన్నాయి, పలానా బీరువాలో కాస్తులు ఉన్నాయి, పలానా బీరువాలో బంగారం ఉంది, తీసుకో. కానీ నేను ఏం చేయాలి చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎంతగా బయలు తెలుస్తా? నువ్వు సంపాదించే ఆస్తుల కన్నా, సంపాదించే ధనము కన్నా, నీకున్న బ్యాంక్ బ్యాలెన్స్ కన్నా, నీకున్న హోదా పలుకుబడి కన్నా, నీకున్న అందం చందమ కన్నా ముఖ్యమైనది, అతి శ్రేష్టమైనది, ప్రాముఖ్యమైనది ఏమైనా ఉంది అంటే అది ప్రాణం. ఆలోచన గట్టిగా గట్టిగా ఆలోచన. ఈరోజు ధనం ఉంటేనే దేవుడు స్తుతించడం కాదు, డబ్బు లేకపోతే దేవుడు స్తుతించకపోవడం కాదు, ఇదిగో పేరు లేకపోతే దేవుడు స్తుతించకపోవడం కాదు, ఆస్తులు ఉంటేనే దేవుడు మందికి రావడం కాదు, ఆస్తులు లేకపోయినా ఏమి ఉన్నా లేకపోయినా దావీదు వలె దేవుడు స్తుతించినప్పుడు మాత్రం గట్టిగా దేవుడు దీవించును గాక. ఆమేన్. ఇక్కడ దావీదు అన్నాడు, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా. అంటే నా అర్థం తెలుసా? నా లోపల ఎన్ని అవయవాలు ఉంటాయో అన్ని అవయవాలు ఎవరు స్తుతించాలి చెప్పాలండి? దేవుడు స్తుతించాలి. నీకు అర్థం కావట్లా, నీ లోపల ఏ అవయవం సక్రమంగా పనిచేయకపోతే ఇకంతా నీ సంగతి. నువ్వు అనుకోవచ్చు, ఆస్తి నన్ను బ్రతికించింది, డబ్బు నన్ను బ్రతికించింది, ఇదిగో నాకున్న పొద్దులు బలగాలు నాతో వస్తాను అనుకున్నామో కానీ రాబడి. దావీదు అనుభవం గురించి చెప్తున్నమాట, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారము దేని మరొకము. ఎందుకంటే ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి, ఆయన మహిమపరచడం బట్టి ఈరోజు నేను సజీవంగా ఉంటాను. ఆమె ఇప్పుడే మన మధ్యలో దయచేసి వాక్యం సాక్షి, అద్భుతమైన సాక్షి, వండర్ఫుల్ టెస్టిమనీ. ఎందుకంటే దేవుడు ఈ రోజు వారిని సజీవంగా నిలబెట్టారంటే దేవుడిని స్తుతించడం ద్వారా. ఆమె దేవుడిని స్తుతించకపోతే, దేవుడిని కనపరచకపోతే, దేవుడు మహిమపరచకపోతే ఆయన మహోపకార్యాలు మనం చూడలేము, చెప్పలేము. అంతేకాదు చెవులతో కూడా వెళ్ళలేము. అందుకనే మర్చిపోయి అనుభవం మనం ఉండకూడదు, జ్ఞాపకం ఉంచుకుని అనుభవం రావాలి. ఆమె అందుకని ఈరోజు కుడికి పెళ్లి కూడా తెలుసా? కృతజ్ఞత కూడిక. ప్రైజ్లో వై నీడ్ టు గివ్ థాంక్స్ టు గాడ్. దేవుడిని మనం ఎందుకు స్తుతించాలి? దేవుడిని మనం ఎందుకు కనపరచాలి? మన స్తుతి అర్పణ దేవుడికి ఎందుకు ఇవ్వాలి? మనము మనసారా దేవుని ఎందుకు మహిమపరచాలంటే, ఒకటి దేవుడు నీకు ఇచ్చిన ప్రాణం బట్టి, ఒకటి దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఒకటి దేవుడిని నిలబెట్టిన విధానం బట్టి, ఒకటి దేవుడు అందరి ముందు పరిచయం చేస్తున్న విధానం బట్టి మనం దేవుడిని స్తుతించే వారుగా మారుగా. ఆమె ఏమంటే కలిమి వెళ్ళి వచ్చిందండి, కలిమి కట్టడం మర్చిపోతే ఏమవుతుంది చెప్పండి? ఏ మాత్రం ఆలస్యం చేయరు, పవర్ కట్ చేస్తారు. ఈసారి నేనేం చేస్తావు? అందరికంటే ముందుగా ఒక రోజు ముందే కరెంట్ బిల్లు కడతావు. ఎందుకని? పవర్ కట్ చేస్తున్నారని. కరెంట్ బిల్లుకే నీకు అంత జ్ఞాపకం ఉంచుకొని, కరెంట్ బిల్లుకే అంతగా ఆధారపడి తాపత్రపడి పవర్ కట్ చేయకూడదనే ఉద్దేశంతో చాలా వేగంగా పనిచేస్తున్నాడు. మరి దేవుడు చేసిన మేలును మర్చిపోతే అక్కడ బ్లెస్సింగ్ కట్ చేస్తాడు. ప్రైజ్లో ఆమె చాలా గట్టిగా. ఇక్కడ పవర్ కట్ చేస్తారు, అక్కడ బ్లెస్సింగ్ కట్ చేస్తాడు. ఆయన ఆశీర్వాదాలు కట్ చేయడం ప్రారంభించడా? ఈ భూప్రపంచంలో చరిత్ర మొత్తం నీ ముందుకు వచ్చిన, చరిత్ర కాలు నీ ముందుకు వచ్చిన, గొప్ప గొప్ప గనులు వచ్చి నిన్ను దీవించాలని ఆశపడ్డా, అది నీ వల్ల కాదు, నీ తరం కాదు. ఎందుకు తెలుసా? సర్వాధికారైన దేవుడి అనుగ్రహం ఉంటేనే నువ్వు దీవించగలుగుతావు. ఆమె ఒక పవర్ బిల్లు మర్చిపోవట్లేదే, ఒక ఫీజు, ఒక పరీక్ష ఫీజును మర్చిపోవట్లేదే, నీ జీవితంలో నీకు కావాల్సిన వాటన్నిటి గురించి నువ్వు జ్ఞాపకం ఉంచుకున్నావు. కానీ దేవుడు చేసిన పేరు మర్చిపోయి చాలా మంది ఉన్నారు. అందుకని చెబుతున్నా, డబ్బు ఉంటేనే కాదు, ఆస్తులు ఉంటేనే కాదు, పలుకుబడి ఉంటేనే కాదు, అంతకు మించిన ఎదుగు ధన బలగాలుగా ఉంటేనే కాదు, అంతకు మించిన తులాలు, బంగారం, నగలు, వెండిలు, వజ్రాలు ఉంటేనే కాదండి, వాటికి మించిన విలువైనది దేవుడు మనకి ఏ రోజు ప్రారంభించాడు. అందును బట్టి ప్రతిరోజు మనం స్తుతించే వారంగా మారుదాము గాక. ప్రాముఖ్యంగా సేవల గురించి చెప్పాల్సిన అద్భుతమైన మాట తెలుసా? వారు దేవుడిని స్తుతించారు కాబట్టి ఈ రోజు అందరూ ముందు నిలబడి సాక్ష్యం చెప్పారు. ఆమె అవునంటారు కాదంటారు? ఇంత ఘనంగా, ఇంత అంగు ఆర్భాటంగా, ఇంత వైభవంగా ఈ కూడిక పెట్టుకోవడానికి కారణం, ఇంత అంగరంగ వైభవంగా అందరూ పిలిపించుకొని విందు వినోదాలు చేయడం కారణం తెలుసా? ఆ రోజు దేవుడిని స్తుతించడం బట్టి, ఆ రోజు దేవుడు ప్రార్థించడం బట్టి ఈ రోజు అందరూ ముందు నిలబడి దేవుడు మా ఎడల మేలు చేశాడు,
మీరు కూడా అలా మేలు పొందుకోవాలంటే, మీరు కూడా అలా కార్యాలు పొందుకోవాలంటే మాకులాగా దేవుడు ప్రార్థించండి, మాకులాగా దేవుడు స్తుతించండి అని చెప్పడం వాసన ఈ కోడిక. గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పబడితే మేపడతాను, గట్టిగా చెప్పబడితే మేపడతాను. ఒకటి, దేవుడిని ఎందుకు స్తుతించాలను? ఇచ్చిన ప్రాణం బట్టి. రెండోది 103వ అధ్యాయం చూస్తే 5వ వచనం, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు నేనుతో నీ హృదయం తృప్తిపరచుచున్నాడు. ఆమె చెప్పాలి, గట్టిగా గట్టిగా ఆమె చెప్పాలి. ఏంటయ్యా పాస్టర్ గారు, ఏదో భోజనం కోసం వచ్చాను కానీ ఏదో ఈ స్థుతులు ఏమిటి, ఆమె టైంలో ఈ వాక్యం ఏమిటి అనుకున్నాను. బహుశా దేవుడు స్పష్టంగా నీతోనే మాట్లాడుతున్నాడు. నీకు మేలు చేసి నేను తృప్తిపరచాలి, నేను కనపరచాలి, నేను మహిమపరచాలి, ఇదిగో అప్పుడు నువ్వు దీవించబడాలంటే నువ్వు దేవుని స్తుతించబడకూడదంట. పక్షి రాజు తన యవ్వన ఎలా కొత్తదవుతుందో అలా యవ్వన హృదయాన్ని, నూతన శక్తిని, నూతన బలాన్ని, నూతన ఆలోచన, నూతన కృప దేవుడు మనకు అనుగ్రహించి తన మేలుతో ప్రాముఖ్యంగా ఎస్పెషల్లీ తన విలువైన ఆశీర్వదమైన మేలుతో మనం తృప్తిపరచాలంటే ఈ రోజు నీవు నేను చేయవచ్చిన అందరూ కూడా ఆయన స్తుతించే వారంగా మారుదుము గాక. ఆమేన్. నువ్వు ఎన్నో గుడికి వెళ్ళొచ్చు, ఎన్నో కార్యక్రమాలకు వెళ్ళొచ్చు, ఎన్నో మీటింగ్స్కి వెళ్ళొచ్చు, ఎన్నో ప్రార్థనలు వెళ్ళొచ్చు, కానీ ఈ రోజు దేవుడు స్పష్టంగా గాడ్ ఈజ్ స్పీకింగ్ టు డైరెక్ట్లీ టుడే. ఈ రోజు స్పష్టంగా నీతోనే దేవుడు మాట్లాడుతుంది. తెలుసా, దేవుణ్ణి స్తుతించడం ద్వారా వచ్చే ఒకటి లాభం నీ ప్రాణం ఇచ్చే విధానం బట్టి. రెండు, దేవుని స్తుతించడం ద్వారా వచ్చే లాభం మేలుతో నిన్ను, నీ బిడ్డల్ని, మేలుతో నిన్ను, నీ కుటుంబాన్ని, మేలుతో నిన్ను, నీ వంశాన్ని నా దేవుడు, మన దేవుడు తృప్తిపరచును గాక. ఆలోచన గట్టిగా గట్టిగా ఆలోచన. ఇటలీ దేశంలో ఓనాసిస్ అనే ఒక వ్యక్తిని గమనించాలి. ఇటలీ దేశంలో ఓనాసిస్ గొప్ప అపార బాధ్యవంతుడు, ధనవంతుడు, చాలా ఆస్తి పరుడు. అతని మెయింటెనెన్స్ అంటే రోజుకి 20 లక్షల మెయింటెనెన్స్. అతనికి ఆ 20 లక్షల ఇవ్వడానికి మంచి బంగ్లా వచ్చింది మనకి. అంత ఆస్తి పరుడు. తన అంగు ఆర్భాటం కోసం ఇదిగో తనకున్న ఇదిగో మెయింటెనెన్స్ కోసం రోజు పట్టే 20 లక్షలు 20 lakhs ఖర్చు పెట్టేవాడు. అంతేకాదండి, అమెరికా అధ్యక్షుడు జాన్ కెనడీ చనిపోయిన తర్వాత వాళ్ళ మిస్సెస్ ను కూడా పెళ్లి చేసుకున్నంత భాగ్యం అతనికి వచ్చింది. అయితే అతను ఆలోచన తెలుసా, ఎప్పుడు గర్వమే, ఎప్పుడు అహంకారమే, నాకు ఎదురు లేదంటే, నాకు తిరుగులేదు, నన్ను ఆపేది ఎవరు అని చాలా గర్వపడిపోయాడు. గమనించాలి, నిన్ను ఆపడానికి దేవుడు దిగిన అవసరం లేదు. నీకు అర్థమవుతుందా? మన శరీరంలో 25,000 నరాలు ఉంటాయి. శబ్దాన్ని అందించే 25,000 నరాలు ఉంటే వాటిలో ఒక్క నరం కట్టేయించాలంటే ఇప్పుడు నువ్వు ఎందుకు పడిపోయావు? దేర్ ఇస్ నో యూస్. ఇంకంతే నీ సంగతి. 25,000 నరాలు శబ్దం అందించే ఆ నరాలు ఏ ఒక్కటి పనిచేయకపోయినా, ఏ ఒక్కటి అలసిపోయినా, ఏ ఒక్కటి సమస్యలపైనా నేను 3 రోజులు మోసుకుపోతా ఉంటారు. ఎక్కడో గర్వం తెలుసా, దేవుడు చేసిన మేలు బట్టి స్తుతించాల్సి పోయి, దేవుడు చేసిన కార్యాలు బట్టి స్తుతించాల్సి పోయి, దేవుడు చేసిన అద్భుతమైన ఆ గొప్ప భాగ్యం ఇచ్చిన దాన్ని బట్టి దేవుడిని గణపరచాల్సి పోయి అంటే చాలా గర్వించాడు. అంటే చాలా బాధాకరం. ఒక భయంకర రోగం వచ్చిందంట. మనకు కనిపించే క్యాన్సర్, టీబీయో, ఈ జబ్బులు కాదండి. అతని రోగం విచిత్రంగా తెలుసా, తన కనురెప్ప ఉందా, కనురెప్ప మూస్తే తెరవదంట, తెరిస్తే ముయ్యబడదంట. ఆమె చెప్పండి, విచిత్రం లేదు రోగం? అవునా కాదు? విచిత్రం. మనకు కనిపించే క్యాన్సర్, లేకపోతే ఎయిడ్స్, హెచ్ఐవి, టీబీలో ఇంకా భయంకర వ్యాధులు ఉంటే మందులు కనిపెట్టవచ్చు, లేకపోతే ఉపశమనం పొందొచ్చు, బ్రతికే ఛాన్స్ ఉండొచ్చు. కానీ ఎందుకు వచ్చే రోగం విచిత్రం అంటే తెలుసా, కనురెప్ప మూస్తే తెరవదంట, తెరిస్తే ముయ్యదు. పెద్ద పెద్ద డాక్టర్స్ పిలిపించుకున్నాడు, చాలా ఖర్చు పెట్టాడు, చాలా పంపించాడు. అయ్యా నన్ను బాగు చేయండి, నాకున్న రోగం నయించండి, నాకున్న వ్యాధి నిర్మూలించండి, నా ఆస్తి నీకు రాసిస్తా, నాకు ఆస్తితో సంబంధం లేదయ్యా, నేను బ్రతకాలి. ఆమె అప్పుడు నాకు దేని కోసం కలిగించాడు? ఆస్తి 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 కలిగించిన వ్యక్తి ఇప్పుడు అంటాడయ్యా నా ఆస్తి మొత్తం నీకు రాసిస్తా, నన్ను బ్రతికించండి. ఏమని నేను ఒక మాట చెప్తా, దేవుడు మనం ప్రేమించకపోతే, దేవుని కృప మనతో లేకపోతే ఎప్పుడో మన కాలగర్భం గడిచిపోయేవాడు. తెలుసా, చాలా మంది మహానుభావులు, చాలా మంది గొప్ప గొప్ప అపార మేధవులు కరోనా టైంలో చాలా మంది కాలగర్భం కలిసిపోయారు.
కానీ నీవు నేను సజీవంగా ఉన్నాము, ఇదిగో మాట్లాడుతున్నాము, తింటున్నాము, నడుస్తున్నాము, పని చేస్తున్నాము, పని బాటలో ఉంటున్నాము, అద్భుతంగా దీవించబడుతున్నామంటే అది కేవలం బై గాడ్స్ గ్రేస్ ఉంది. అది దేవుడి కృప మాత్రమే. ఆమె అందుకని దావీదు తన అనుభవ జీవితంలో అనుభవంగా ప్రతి సమయం, ప్రతి దానికి, ప్రతి విషయమందు దేవుని స్తుతిస్తా ఉన్నాడు. అయితే ఆ రోగాన్ని ఎవరు బాగు చేయలేకపోయారు. ఆ ఓనాసిస్ అనే వ్యక్తి కొన్న రోగాన్ని చివరికి చనిపోయాడు. మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, దేవుడు పక్షి రాసు వలె తన యవ్వనం ప్రతిదలించినట్లు మేలుతో నీ ఉదయాన్ని దేవుడు తృప్తిపరచాలంటే డెఫినెట్లీ వి నీడ్ టు గివ్ థాంక్స్ టు గాడ్. ఆమె ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ కూడికి ఏర్పాటు చేసిన వారు, ఈ కూడికి వచ్చిన వారు, దైవ సేవకులైనా సరే, విశ్వాసులైనా సరే, సంఘ పెద్దలైనా సరే, పరిచారకులైనా సరే, ఎవరైనా సరే ఈ మాట అనుసరించి తీరాల్సింది. కాదుకోవడం అంటే అంతే సంగతి, ఓనాసిస్లు అయిపోతాయి. గమనించాలి, బైబిల్ చెప్తుంది మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు మేలుతో నీ కుటుంబాన్ని, మేలుతో నీ జీవితాన్ని, మేలుతో నీ బిడ్డల్ని, మేలుతో నీకున్న వంశాన్ని, మేలుతో నీ పిల్లతరాన్ని దేవుడు దీవించడం ఇష్టపడుతున్నాడు. కానీ ఎవరైతే ఆయన స్తుతించడానికి ఇష్టపడతారో, ఎవరైతే ఆయనకి థాంక్స్ చెప్పడానికి ఇష్టపడతారో, ఎవరైతే ఆయనకి ప్రభువా థాంక్స్ అయ్యా ఎవరైతే చెప్పడానికి ఇష్టపడతారో, ప్రభు వారి పట్ల అద్భుతం చేయను గాక. ఒకటో తెస్సలోనికీయులకు పత్రిక మనం చూస్తే, ఒకటో తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:15 త్వరగా పరిశుద్ధ బైబిల్ నుంచి మనం చూస్తే, ఒకటో తెస్సలోనికీయులకు పత్రిక ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆమె చెప్పాలి. మీ విషయంలో అన్నాడు, నా విషయంలో అన్నాడు. చెప్పాలండి. చాలా మంది విశ్వాసం తెలివి ఆలోచిస్తారు. అయ్యగారు ఆ వాక్యం ఇదేగా, మీరే చేసుకోండి, నేను మాత్రం ఉంటుంది సార్, మేము అంతే ఉంటాం, మీరు అంతే ఉండండి, మీరు ఉపవాసం ఉండండి, మీరు యాగండి, మీరు రోధించండి, మీరు ప్రార్థన చేయండి, మేము మాత్రం మందిరానికి రాము, మేము మాత్రం శివులు చెల్లించాం, మేము మాత్రం థాంక్స్ చెప్పం, మేము మాత్రం దేవుడు కనపరచం, మేము మాత్రం దీవించాలి. బైబిల్ చూపిస్తా ప్రతి విషయం అనందు ఆయనకి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. ప్రైజ్ దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి, దేవుడిచ్చిన బిడ్డలను బట్టి, దేవుడిచ్చిన కుటుంబం బట్టి, దేవుడిచ్చిన భార్యను బట్టి, దేవుడిచ్చిన సమస్తాన్ని బట్టి, దేవుడిచ్చిన ఉద్యోగాన్ని బట్టి, దేవుడిచ్చిన చేతి పనులు బట్టి, దేవుడిచ్చిన వ్యాపారాన్ని బట్టి, దేవుడిచ్చిన ప్రతి విషయంలో ఎవ్రీథింగ్ వి నీడ్ టు థాంక్స్ టు గాడ్. ప్రతి విషయంలో దేవుని విషయంలో మన స్తుతులు చెల్లించగలిగితే అది దేవుని చిత్తమై ఉందంట. ఆనందించాలి, గట్టిగా ఆనందించాలి. ఈ రోజున ప్రాముఖ్యంగా ఇది కార్యక్రమం కాదండి, ఇది కేవలం కూడిక. ఆమె అందరిని పిలిపించుకొని దేవుడు చేసిన మేలు చెప్పడం, అందరిని పిలిపించుకొని దేవుడు వాక్యం అందించడం. ఇదిగో శారీరకమైన ఆహారం కన్నా ఆత్మీయ ఆహారం అందిస్తే కనీసం ఒక్క ఆత్మరక్షణ పొందిన చాలు, పరలోకంలో గొప్ప విధి జరుగుతుంది. ఆమె అది చాలా నీ కుటుంబానికి. నీకు అర్థమవుతుందా? ఎక్కడెక్కడో నుంచి పిలిపించుకొని ఎక్కడెక్కడో ఓడికి పంపించగలిగితే, కనీసం వాక్యం చెబితే, ఆత్మీయ ఆహారం పంపిస్తే, కనీసం ఒకే మార్గం అది చాలు. అది దేవుని చిత్తమైంది. ఆమె కాబట్టి ఈరోజు ఒకటే గమనించాలి, పిలుచుకున్న చోటల్లా ఇతరులు నీ సన్నిధిలో బ్రతికినమని చిన్న ప్రార్థన చేసి పంపించండి. అద్భుతం మార్చడము ఆ చిన్న ప్రార్థనే ఈరోజు ఇస్మాయిల్ సంతానాన్ని దేవుడు ఆశ్చర్యంగా మార్చడే కాదు. గల్ఫ్ కంట్రీస్ లో పెద్ద పెద్ద ధనవంతులు ఎవరైనా ఉండాలంటే వారు మహమ్మదీయులే. ప్రైజ్ ది లార్డ్. గట్టి గర్వించడమా అంతే. అనుకో విషయం చెప్పండి, అదే ఇస్మాయిల్ సంతానం నుంచి 12 మంది రాజులు పంపించాడు. గట్టిగా చెప్పకూడదు. గట్టిగా ఏం పని చేసింది అక్కడ? రికమెండేషన్ పని చేయలేదు. అక్కడ ఏం పని చేసింది అక్కడ? ఉదాహరణ మనందరికీ యవ్వన ప్రాయంలో వచ్చినటువంటి బిడ్డలు శ్రీజనికి ప్రశంసకి దేవుడు దీనిని తోడైంది ఆశీర్వదించుగా. బిడ్డలు దేవుడి బిడ్డలు దీవించుగా, వారి చుట్టూ ఖర్చు వేయగా, వారికి మేలు చేయను గాక, వారికి క్షేమమును గాక, ఉన్నత స్థితిలో వాళ్ళు అందరూ గాక, మనందరం దీవించబడదు గాక, మనకి మేలు జరిగింది గాక, సమాధానం మన తోడుగా ఉండు గాక, సంతోష వస్త్రం మన తోడుగా ఉండు గాక, ఉల్లాస వస్త్రం మన తోడుగా ఉండు గాక, దేవుడే మనకి దీవునిగా ఉండు గాక, ఆయన సన్నిధి మనకి తోడుగా ఉండు గాక. అమ్మాయి మీ అందరికీ వందనాలు, అందరికీ వందనాలు.
అందరికీ వందనాలు. అందరూ ఒకళ్ళొకరు వందనాలు చెప్పుకోండి. ఈ యొక్క స్థుతి కొరకు ముగించబడింది. సమాధానంతో వెళ్ళి ప్రేమందులో పాల్గొనాలని రూపాయలు తెలియజేస్తూ ఉన్నాను. మన మధ్యలో ఉన్న డాక్టర్ ప్రసంగి గారు మీకు ఆర్డర్ తెలియజేస్తారు. ప్రభు యేసుక్రీస్తునామంలో మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మెక్వెల్ గ్రూప్ అందరికీ, ప్రాముఖ్యంగా వివిధ దూర ప్రాంతాల నుంచి వచ్చిన దైవ సేవకులందరికీ నా ఇంటి వందనాలు తెలియజేసుకుంటాను. ఎంతో ప్రయాసపడి మరి వారి సేవా పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ అవన్నీ తీర్పు చేసుకుని మరి మొక్కలకు వచ్చేసిన వాళ్ళందరికీ ఇంటి వందనాలు. అలాగే మెక్వెల్ గ్రూప్ నుంచి వచ్చిన ప్రాముఖ్యంగా అయ్యగారు చెప్పినట్టు పచ్చడి ప్రసాద్ గారికి, విజయరత్నం గారికి, అలాగే నెట్వర్క్లో ఉన్న మా తోటి కొలీగ్స్ అందరికీ నా నిధి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సామాజిక సాధికార కమిటీ చైర్మన్ కాండ్రు సుధాకర్ బాబు గారికి, అలాగే మాజీ మేయర్, నగర మాజీ మేయర్ మిత్రుల గారికి, ఇంకా ఈ రాత్రి కాలం నుంచి ఇమాన్యుయల్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ యూత్ వారు ఎంతో కష్టపడి ప్రయాసపడి రాత్రంతా నిద్రమాని వారు ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడానికి పనిలో పాలుభాగస్తులుగా వారందరూ ఉన్నారు. దేవుడి నిశ్చయం వారి కుటుంబాలను బహుగా దీవించును కాక. అలాగే బంధుమిత్రులందరికీ నా నిండు వందనాలు తెలియజేసుకున్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నిండు వందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరిగించిన ప్రాముఖ్యంగా ఇమాన్యుయల్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ అధ్యక్షులు ఇమాన్యుయల్ గారికి, దయానందయ్య గారికి, కూడి వచ్చిన మా పనివారైన పాస్టర్లందరికీ నా నిండు వందనాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం.
ఎగసిపడే అలలెన్నో అణచివేసి జయమిచ్చినావు. భీకరమైన తుఫానులోన నెమ్మదినిచ్చి బ్రతికించినావు. కృంగిపోము మేమెన్నడూ, ఓటమి రాదు మాకెన్నడూ. కృంగిపోము మేమెన్నడూ, ఓటమి రాదు మాకెన్నడూ. సజీవ సాక్షులుగా మమ్ము నిలిపిన దేవా వందనం. నీ చిత్తమందు స్థిరపరచినావు యేసు అభివందనం. ఉన్నత పిలుపుకు మమ్ము పిలిచిన నీ దివ్య సంకల్పం నెరవేర్చుము మా పరిశుద్ధ దేవా మహిమ పూర్ణుడా. ఉన్నత పిలుపుకు మమ్ము పిలచిన నీ దివ్య సంకల్పం నెరవేర్చుము మా పరిశుద్ధ దేవ మహిమ పూర్ణుడా. జడివానలైనా సుడిగాలులైనా కాడిని మోస్తూ సాగేదం. నిందలైన బాధలైన ఆనందముతో పాడేదం. కలత చెందం మేమెన్నడూ, అలసట రాదు మాకెన్నడూ. కలత చెందం మేమెన్నడూ, అలసట రాదు మాకెన్నడూ. సజీవ సాక్షులుగా మమ్ము నిలిపిన దేవా వందనం. నీ చిత్తమందు స్థిరపరచినావు యేసు అభివందనం. ఏమిచ్చి నీ రుణం తీర్చగలము, జిహ్వా ఫలము అర్పింతుము. ఏమిచ్చి నీ రుణం తీర్చగలము, జిహ్వా ఫలము అర్పింతుము. మేమున్నాం నీ చిత్తములో, మేమున్నాం నీ సేవలో. మేమున్నాం నీ చిత్తములో, మేమున్నాం నీ సేవలో. సజీవ సాక్షులుగా మమ్ము నిలిపిన దేవా వందనం. నీ చిత్తమందు స్థిరపరచినావు యేసు అభివందనం.
సౌందర్యరాశినివు, ఆత్మీయ సుగుణశీలివి నీవు. అపురూప సౌందర్యరాశినివు, ఆత్మీయ సుగుణశీలివి నీవు. అమూల్యమైన ఆణిముత్యమా, యెహోవా దేవుని హస్తకృతమా. జ్ఞానము కలిగి నోరు తెరచుదువు, కృపగల ఉపదేశమును చేయుదువు. జ్ఞానము కలిగి నోరు తెరచుదువు, కృపగల ఉపదేశమును చేయుదువు. ఇంటి వారిని బాగుగా నడుపుచు, వారి మన్ననలను పొందుచుందువు. ఇంటి వారిని బాగుగా నడుపుచు, వారి మన్ననలను పొందుచుందువు. అమూల్యమైన ఆణిముత్యమా, యెహోవా దేవుని హస్తకృతమా. చేతులతో బలముగా పనిచేయుదువు, బలమును ఘనతను ధరించుకొందువు. చేతులతో బలముగా పనిచేయుదువు, బలమును ఘనతను ధరించుకొందువు. రాత్రి వేళ నీ దీపము ఆరదు, కాంతి కిరణమై మాదిరి చూపుదువు. రాత్రి వేళ నీ దీపము ఆరదు, కాంతి కిరణమై మాదిరి చూపుదువు. అమూల్యమైన ఆణిముత్యమా, యెహోవా దేవుని హస్తకృతమా. దీనులకు నీ చేతులు పంచును, దరిద్రులను నీవు ఆదుకొందువు. దీనులకు నీ చేతులు పంచును, దరిద్రులను నీవు ఆదుకొందువు. దూరము నుండి ఆహారము కొనుచు, మంచి భోజనముతో తృప్తిపరచుదువు. దూరము నుండి ఆహారము కొనుచు, మంచి భోజనముతో తృప్తిపరచుదువు. అమూల్యమైన ఆణిముత్యమా, యెహోవా దేవుని హస్తకృతమా. అమూల్యమైన ఆణిముత్యమా, యెహోవా దేవుని హస్తకృతమా. అపురూప సౌందర్యరాశినివు, ఆత్మీయ సుగుణశీలివి
సౌందర్య రాశివి నీవు, ఆత్మీయ సుగుణశీలివి నీవు. అమూల్యమైన ఆణిముత్యమా, యెహోవా దేవుని హస్తకృతమా. అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. ఆరాధనతో సంతృప్తి పరచనా. ఈ సమయముకైనా నా స్థితి ఏమైనా, ఈ సమయముకైనా నా స్థితి ఏమైనా, అడుగడుగున స్తుతించనా. ఆరాధనతో సంతృప్తి పరచనా. ఆరాధనతో సంతృప్తి పరచనా. ఉదయమునే నిద్రలేచినామయ్యా, రేయి పగలు కాపాడే యేసయ్యా. ఉదయమునే నిద్రలేచినామయ్యా, రేయి పగలు కాపాడే యేసయ్యా. పని పాటలలో తోడు ఉంటూవయ్యా, పని పాటలలో తోడు ఉంటూవయ్యా. కొనుకులేని మరపురాని కరుణామయుడా, కొనుకులేని మరపురాని కరుణామయుడా. అడుగడుగున స్తుతించనా. ఆరాధనతో సంతృప్తి పరచనా. ఆరాధనతో సంతృప్తి పరచనా. అన్నపానములు నాకు ఇచ్చావయ్యా, అవసరాలు నాకెన్నో తీర్చావయ్యా. అన్నపానములు నాకు ఇచ్చావయ్యా, అవసరాలు నాకెన్నో తీర్చావయ్యా. వ్యాధి బాధలందు సేద తీర్చావయ్యా, వ్యాధి బాధలందు సేద తీర్చావయ్యా. నీ రక్తమే స్వస్థపరిచే ఔషధమయ్యా, నీ రక్తమే స్వస్థపరిచే ఔషధమయ్యా. అడుగడుగున స్తుతించనా. ఆరాధనతో సంతృప్తి పరచనా. ఆరాధనతో సంతృప్తి పరచనా.
జీవితాభిలాష యేసుని రాజుగా కొలవాలని నీ ప్రేమని చూసా నీవే నా ధ్యాస ఆడనా ఈ జీవితం నీదేనని అర్హుడవు నీవని అందరికి ప్రభువు నీవని ఆదియు నీవని అంతమే నీకు లేదని ప్రతినిత్యము కొనియాడాలని ఒక్కటే ఆశ జీవితాభిలాష యేసుని రాజుగా కొలవాలని నీ ప్రేమని చూసా నీవే నా ధ్యాస ఆడనా ఈ జీవితం నీదేనని నీ రూపమే నాకు ఇచ్చావని ప్రతి శ్వాసలో నీవున్నావని నీ దీపమే నాలో ఉంచావని ఈ జీవితం కేవలం నీదేనని నీ రూపమే నాకు ఇచ్చావని ప్రతి శ్వాసలో నీవున్నావని నీ దీపమే నాలో ఉంచావని ఈ జీవితం కేవలం నీదేనని అర్హుడవు నీవని అందరికి ప్రభువు నీవని ఆదియు నీవని అంతమే నీకు లేదని ప్రతినిత్యము కొనియాడాలని ఒక్కటే ఆశ జీవితాభిలాష యేసుని రాజుగా కొలవాలని నీ ప్రేమని చూసా నీవే నా ధ్యాస ఆడనా ఈ జీవితం నీదేనని కనుపాపలా నన్ను కాచావని నీ చేతిలో నన్ను దాచావని నా ప్రక్కనే నీడగా ఉన్నావని నీ రెక్కలే నాకు ఆశ్రయమని కనుపాపలా నన్ను కాచావని నీ చేతిలో నన్ను దాచావని నా ప్రక్కనే నీడగా ఉన్నావని నీ రెక్కలే నాకు ఆశ్రయమని ప్రేమలో పొడవు నీవని నీ ప్రేమకి హద్దు లేదని మమతలా మహారాజని నీద కృప నాకు చాలని ప్రతినిత్యము కొనియాడాలని ఒక్కటే ఆశ జీవితాభిలాష యేసుని రాజుగా కొలవాలని నీ ప్రేమని చూసా నీవే నా ధ్యాస
అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి, ఉగ్గును పట్టి ఊయలలోపే అమ్మ లాలనా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవెనా. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయంట. కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మ, మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ. కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మ, మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ. వీచే చల్లని గాలులకి పూల బొమ్మ అమ్మ, ప్రకృతి పాడే పాటలకి ఎలకోయిలమ్మ. సృష్టికి మూలం అమ్మతనం, సృష్టికి మూలం అమ్మతనం, సృష్టించలేనిది అమ్మ గుణం. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. నింగిని తాకే మేడలకి పునాది రాయి అమ్మ, అందం పొందిన ప్రతిశిలకి యులిగాయం అమ్మ. నింగిని తాకే మేడలకి పునాది రాయి అమ్మ, అందం పొందిన ప్రతిశిలకి యులిగాయం అమ్మ. చీకటి చెరిపే వెన్నెలకి జాబిల్లి అమ్మ, లోకం చూపే కన్నులకి కంటి పాప అమ్మ. అమ్మంటే అనురాగ జీవని, అమ్మంటే అనురాగ జీవని, అమ్మ ప్రేమే సంజీవని. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. నమ్మ అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి, ఉక్కును పట్టి ఊయలలోపే అమ్మ లాలనా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవెనా. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. మా అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. నా నీతి సూర్యుడా ఉదయించినాలోనా, హృదయాన్ని వెలుగుగా మార్చుమా.
నీతి సూర్యుడా ఉదయించినాలోనా వెలిగించి హృదయాన్ని వెలుగుగా మార్చుమా. నా నీతి సూర్యుడా ఉదయించినాలోనా వెలిగించి హృదయాన్ని వెలుగుగా మార్చుమా. స్తుతి పాత్రుడా యేసయ్యా యేసయ్యా స్తోత్రార్పణ నీకే తగునయా. స్తుతి పాత్రుడా యేసయ్యా యేసయ్యా స్తోత్రార్పణ నీకే తగునయా. నా నీతి సూర్యుడా ఉదయించినాలోనా వెలిగించి హృదయాన్ని వెలుగుగా మార్చుమా. మనుష్యుని నీతి క్రియలు మురికి గుట్టల వంటివి, నరుని హృదయ ఆలోచనలు అపవిత్రమైనవి. మనుష్యుని నీతి క్రియలు మురికి గుట్టల వంటివి, నరుని హృదయ ఆలోచనలు అపవిత్రమైనవి. నీ మార్గము చూపించి నీ చింతకు నడిపించి, నీ మార్గము చూపించి నీ చింతకు నడిపించి, నీ నీతితో నన్ను నింపి నీ దర్శనమీయుమయా. నీ నీతితో నన్ను నింపి నీ దర్శనమీయుమయా. స్తుతి పాత్రుడా యేసయ్యా యేసయ్యా స్తోత్రార్పణ నీకే తగునయా. స్తుతి పాత్రుడా యేసయ్యా యేసయ్యా స్తోత్రార్పణ నీకే తగునయా. నా నీతి సూర్యుడా ఉదయించినాలోనా వెలిగించి హృదయాన్ని వెలుగుగా మార్చుమా. నా నీతి సూర్యుడా ఉదయించినాలోనా వెలిగించి హృదయాన్ని వెలుగుగా మార్చుమా. పరిసయ్యుని స్వనీతి ప్రార్థన దేవుని మెప్పించలేదు. హృదయమున గర్వించి పాపముతో మిగిలిపోయెను. పరిసయ్యుని స్వనీతి ప్రార్థన దేవుని మెప్పించలేదు. హృదయమున గర్వించి పాపముతో మిగిలిపోయెను. సుంకరి ప్రార్థన నేర్పి తగ్గింపు మనసును ఇచ్చి, సుంకరి ప్రార్థన నేర్పి తగ్గింపు మనసును ఇచ్చి, నీ నీతిని పొందుకుని హృదయమును ఇయ్యుమయా. నీ నీతిని పొందుకుని హృదయమును ఇయ్యుమయా. స్తుతి పాత్రుడా యేసయ్యా యేసయ్యా స్తోత్రార్పణ
నీతి సూర్యుడా ఉదయించినాలోన వెలిగించి హృదయాన్ని వెలుగుగా మార్చుమా. నా నీతి సూర్యుడా ఉదయించినాలోన వెలిగించి హృదయాన్ని వెలుగుగా మార్చుమా. జీవితమును కలిగి ఉందును. నీతి లేని లోకాన నీతి లేని మనుషుల మధ్య నీ నీతిని చూపించే జీవితమును కలిగి ఉందును. నీ రక్తముతో కడిగి నా పాపము తొలగించి, నీ రక్తముతో కడిగి నా పాపము తొలగించి, నీ కృపతో దీవించి నీ నీతిని ఉమయా. నీ కృపతో దీవించి నీ నీతిని ఉమయా. స్తుతి పాత్రుడా యేసయ్యా యేసయ్యా, స్తోత్రార్పణ నీకే తగునయా. స్తుతి పాత్రుడా సూర్యుడా ఉదయించినాలోన వెలిగించి హృదయాన్ని వెలుగుగా మార్చుమా. నా నీతి సూర్యుడా ఉదయించినాలోన వెలిగించి హృదయాన్ని వెలుగుగా మార్చుమా. స్తుతి పాత్రుడా యేసయ్యా యేసయ్యా, స్తోత్రార్పణ స్తుతి పాత్రుడా యేసయ్యా యేసయ్యా, స్తోత్రార్పణ నీకే తగునయా. స్తోత్రార్పణ నీకే తగునయా. స్తోత్రార్పణ నీకే తగునయా. ఆదరించుమయ్యా, ఆదుకోనేవాడా, చేరదీయుమయ్యా, సేద తీర్చేవాడా. ఆదరించుమయ్యా, చేరదీయుమయ్యా, సేద తీర్చేవాడా. యేసయ్యా యేసయ్యా